అన్న ఏం ఆలోచిస్తున్నావు అన్న? ఏం లేదురా, ఒక్కోసారి మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా దాని మీద అనుమానం వచ్చేటట్టు చేస్తారు కొంతమంది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు. రీసెంట్ గా ఒక రీల్ స్క్రోల్ చేస్తుంటే ఒక సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ క్రూజ్ కంట్రోల్ గురించి ఒకటి చెప్పిండ్రా. జనరల్ గా మన క్రూజ్ కంట్రోల్ అనేది మనం ఒక హైవే మీద వెళ్తున్నప్పుడు లాంగ్ జర్నీ చేసినప్పుడు ఒక స్పీడ్ లో లాక్ చేసుకోవచ్చు అనమాట. అది క్రూజ్ కంట్రోల్ యొక్క బెనిఫిట్. సో ఆ లాక్ చేసిన స్పీడ్ లోనే ఆ కార్ అనేది మనం యాక్సిలరేట్ చేయకపోయినా అది మూవ్ అవుతా ఉంటది. సో దాని వల్ల మనకైతే మైలేజ్ కలిసి వస్తుంది అండ్ కొంచెం వరకు మనకి రిలీఫ్ అనేది దొరుకుతుంది డ్రైవింగ్ నుంచి. జస్ట్ స్టీరింగ్ హోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అది బ్రేక్ అయితే వేయదు, బ్రేక్ అయితే మనమే వేయాలి చూసుకొని. దాని వల్ల మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది. దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పిండంటే, అంటే రీసెంట్ గా ఆయన ఆటోమొబైల్ స్టార్ట్ చేసిండు, పేరైతే మెన్షన్ చేయను. క్రూజ్ కంట్రోల్ వల్ల మీ ఇంజన్ డామేజ్ అవుతుంది, ఎక్కువసేపు ఆర్పిఎం స్టేబుల్ గా ఉండడం వల్ల దానికి ఇంజన్ కి డామేజ్ అవుతుంది అని చెప్పి ఒక రీసెర్చ్ లో తెలిసింది. ఒక సో కాల్డ్ సైంటిస్టులు ఎక్స్పర్ట్లు చెప్పారని చెప్పిండు. నేను రీసెంట్ గా ఖమ్మం వెళ్ళిన కదా, సో వెళ్ళొచ్చేటప్పుడు అయితే నేను పర్సనల్ టెస్ట్ అయితే చేసిన. సో దాని వల్ల అయితే నా మైలేజ్ అయితే ఇంక్రీజ్ అయింది. నేను ఒక 100 to 120 స్పీడ్ లో డ్రైవ్ చేసిన మాన్యువల్ గా. సో అప్పుడు ఒక 14 to 15 మైలేజ్ ఉన్న బండి నేను ఎప్పుడైతే క్రూజ్ కంట్రోల్ సెట్ చేసి పెట్టానో, సో అప్పుడు ఆటోమేటిక్ గా మైలేజ్ అయితే ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. సో దాన్ని చూసి నవ్వుకుంటూ ఉండే నేను. సో మైలేజ్ విషయంగా కానీ ఇంజన్ పరంగా కానీ ఎలాంటి డ్యామేజ్ అనేది బండికి జరగదు. అది జనరల్ గా గూగుల్ చేస్తే సరిపోతుంది. సో అది ఆ విషయం, దాని గురించి ఆలోచిస్తున్నా.